ఆలయ బంగారు తాపడం కేసులో విచారణ చేస్తున్న సిట్ మరో అరెస్ట్ చేసింది. టీడీబీ మాజీ సభ్యుడైన శంకర్ దాసును స్థానిక ఆసుపత్రిలో అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ద్వారపాలక విగ్రహాలు, గర్భగుడి ద్వారాలకు బంగారు తాపడం వ్యవహారానికి సంబంధించి మొత్తం 2 కేసుల్లో శంకర్ దాస్ ని నిందితుడిగా గుర్తించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అరెస్ట్ అయిన శంకర్ దాస్ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి తండ్రి. అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. దీంతో ఆసుపత్రిలోనే రిమాండ్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన 12వ వ్యక్తి శంకర్ దాస్. ఇప్పటికే టీడీబీ మాజీ అధ్యక్షులు వాసు, పద్మకుమార్తో పాటు బోర్డు మాజీ సభ్యుడు విజయ్ కుమార్ కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వీరంతా కూడా రిమాండ్లో ఉన్నారు. ముందు ఆలయ తంత్రి రాజీవరును సైతం అరెస్ట్ చేసింది సిట్. గత శుక్రవారం ఉదయం 4:30 గంటల సమయంలో ఈ అరెస్టు జరిగింది. అది కూడా పూర్తి విచారణ తర్వాతే ఈ అరెస్టు చేసినట్టుగా చెప్పారు సిట్ అధికారులు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్తో రాజీవరకు సన్నిహిత సంబంధాలున్నట్లుగా గుర్తించారు. బంగారు తాపడం చోరీ వ్యవహారంలో రాజీవరు పాత్ర కూడా ఉన్నట్టు విచారణలో తేలింది. ఉన్నికృష్ణన్ని శబరిమలకు తీసుకువచ్చింది కూడా తంత్రి రాజీవరుగా గుర్తించారు. ఇతర నిందితుల వాంగ్మూలం ద్వారా ఈ విషయం గుర్తించారు అధికారులు. బంగారు తాపడాల చోరీ గురించి ఆయనకు ముందే తెలుసని అంటున్నారు సిటీ అఫీషియల్స్. అయితే ఈ వ్యవహారంపై ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఇంతకీ ఏంటి కేసు అని చూస్తే, శబరిమల గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వీటిని సరిచేయించి సరికొత్త బంగారం పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పని చెన్నైలోని ఒక సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే టైంలో తాపడాల బరువు 42.100 కిలోలుగా రికార్డుల్లో రాసి ఉంది. ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైనట్టుగా సదరు కంపెనీ చెప్పింది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4.524 కేజీల మేర తగ్గింది. ఈ విషయంలో అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు అధికారులు. దీంతో ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించింది కేరళ ప్రభుత్వం. ఈ బృందమే ప్రస్తుతం బంగారు తాపడాల కేసులో విచారణ కొనసాగిస్తోంది. అందులో భాగంగానే శబరి తంత్రి రాజీవరు, ప్రస్తుతం శంకర్ దాస్ అరెస్టులు జరిగింది.